హాయ్ ఫ్రెండ్స్! ఏ ఆడదైనా తను తల్లి అయ్యింది అంటే చెప్పుకోలేనంత సంతోషపడుతుంది కానీ, ఈవిడ మాత్రం ఎన్నో బాధలు పడి ట్రీట్మెంట్ చేసుకుని గర్భవతి అయ్యి, ఆ బిడ్డనిప్పుడు అబార్ట్ చేయాలనుకుంటుంది. విషయం ఏమిటంటే చెకప్ కోసం వచ్చిన ఈవిడ తన హస్బెండ్‌ని వేరే అమ్మాయితో చూసి షాక్ అవుతుంది. ఆ వచ్చిన అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది. కట్టుకున్న మొగుడు మన కళ్ళ ముందే వేరే అమ్మాయితో చాలా ప్రేమగా ఉంటూ, మరో అమ్మాయిపై కేర్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో కదా! ఆ లేడీ నేను మొదటి 3 నెలల్ని చాలా మంచిగా దాటుకొని సేఫ్ సైడ్‌కొచ్చేసాను అని అతనితో చెబుతూ ఉంటే, మొగుడు మోసం చేశాడు అనే బాధను తట్టుకోలేక ఆఫ్టర్ 3 ఇయర్స్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా పక్కన పెట్టి, అలాంటి వెధవకు పుట్టిన బిడ్డ నాకు అవసరం లేదు అని అబార్ట్‌కి ఒప్పుకొని సిగ్నేచర్ కూడా చేసేస్తుంది. ఇలాంటి పని మీరు చేయకండి అని డాక్టర్ ఎంత మొత్తుకున్నా కూడా అతని మాట విననే వినదు. సరే అయితే 5 డేస్‌లో సర్జరీ ఉంటుంది. ఈలోపు మీ మనసు మార్చుకుంటే ఒక మాట చెప్పండి అని డాక్టర్ అంటారు. సరే అని సంతకం చేసి ఇంటికి వెళ్ళిన ఆవిడ తన హస్బెండ్‌ని కలిస్తే అతనేమో ఏమీ తెలియని అమాయకుడిలాగా "నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకోసం ఫోన్స్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నువ్వెక్కడికెళ్ళిపోయావు?" అని నటించడం మొదలుపెడతాడు. ఇలాంటి హస్బెండ్‌ని ఏం చేయాలంటారు? దాంతో ఆవిడ నేను మొదట నా ప్రెగ్నెన్సీని ఎందుకు కోల్పోయానో నీకు గుర్తుందా? అని అనగానే "హా! గుర్తుంది" అని అంటారు. ఆ టైంలో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. విషయం ఏంటంటే ఇతనికి 3 ఇయర్స్ బ్యాక్ బిజినెస్‌లో బాగా లాస్ అవ్వడం వల్ల తనకి అప్పిచ్చిన వారు మనీ బ్యాక్ చేయమని చెప్పి గొడవ పడుతున్న సమయంలో అతని మీద రాడ్‌ని తీసి కొట్టబోతుండగా హీరోయిన్ వెళ్లి అడ్డుపడుతుంది. దాంతో ఆ దెబ్బ ఆమె కడుపు మీద పడుతుంది. ఆ నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.